Sir, your space, sir. Is it not showing? అలాగే ఫ్రెండ్స్, నేను గత సంవత్సరం నుంచి నేను ఈ బయట ఫ్యామిలీలో ఉన్నాను. నేను హెల్త్ను తీసుకున్నాను. 10 మందికి హెల్త్ని ఇవ్వాలనే కాన్సెప్ట్లో నేను ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాను. గత 1 year నుంచి నేను హెల్త్ తీసుకున్నాను. 10 మందికి హెల్త్ని ఇచ్చే పనిలో ఉన్నాను. కాబట్టి మీరందరూ ఒక 45 minutes మీరు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మనకు మెయిన్ వచ్చేసి వాటర్ గురించి మనం ఈరోజు అద్భుతంగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వాటర్ మన హ్యూమన్ బాడీకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే మనకు ఏ వాటర్ తాగుతున్నాము, ఆ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మన యూబైటోరియం పనేషియో మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్ మిషన్ నుంచి తీసిన వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనే విషయాలని మనము క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఒక మనసు పెట్టి ఈరోజు ఒక 45 minutes శ్రద్ధగా వినండి. వెల్కమ్ టు లైఫ్ చేంజింగ్ డెమో ఆన్ రీగెయిన్ హెల్త్ విత్ ఈబైటోరియం పనేషియో మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్. We can change if we really need to change. We can do it. మనకు ఈరోజు వాటర్ గురించి మనము తెలుసుకునే ముందు ద గ్రేట్ పర్సన్ మనకు ఇంట్రడ్యూస్ చేసిన డాక్టర్ సాగర్ కుమార్ జోషి గారు మన ఈబైటోరియం కంపెనీ ఒక రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ సిఎండి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు థ్యాంక్స్ చెప్పాలి మనం అందరం. అలాగే తనకు 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెర్చ్ చేశారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద, హ్యూమన్ బాడీకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద. అలాగే సేల్స్ కానీ మార్కెటింగ్ అండ్ ఆపరేషనల్ మొత్తం ఎక్స్పీరియన్స్ 16 years ప్లస్ ఉంటుంది. అలాగే నియోడైమియం మ్యాగ్నెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెన్షన్, ప్రమోటరు, అలాగే వన్ అండ్ ఓన్లీ సిఎండి గారు అనమాట వీటన్నిటికీ. ఈ పనేషియా వాటర్ ఆల్కలైన్ మెషిన్ కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనందరికీ ఆరోగ్యాన్ని కాపాడాలి అనే దృక్పథంతో, మంచి నీళ్లు అందించాలి అనే దృక్పథంతో మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాగర్ కుమార్ జోషి గారికి థ్యాంక్స్ చెప్పుకొని ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే మనకు వాటర్ మిషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాని మీద ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్ నుంచి మొదలుకొని మాలిక్యూల్, మైక్రో మాలిక్యూల్, ఆర్గనిల్, సెల్, టిష్యూ, ఆర్గానిజం, అలాగే ఆర్గన్ సిస్టమ్ అండ్ ఆర్గానిజం కింద మనకి ఈ విధంగా ఉంటుంది. మన బాడీ టోటల్లీ 37.2 trillion cells తోని కలిసి ఉంటుంది, మిళితమై ఉందన్నమాట. అది ఎలాగంటే ఒక గుండు సూది మొల మీద 22,000 cells అమర్చడం జరుగుతుంది. అంటే ఎంత చిన్న లాంటి సెల్స్ అనేది మన బాడీలో ఉన్నాయి అని అంటే 37.2 trillion cells. అలాగే యాక్చువల్గా మన హ్యూమన్ లైఫ్ ఎంత అంటే 120 years ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ద గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు ఫ్రెండ్స్, డాక్టర్ లైనస్ పాలింగ్. ఈ సైంటిస్ట్ గారి పేరు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇతను ఎందుకు గ్రేట్ అని అంటున్నాం అంటే, ఫిజిక్స్ లో మనకు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 2 సార్లు వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ లైనస్ పాలింగ్, ద గ్రేట్ సైంటిస్ట్. తనకు 2 సార్లు ఏ విధంగా ఇచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ కు ఏ విధంగా మనకు ట్రేస్ అవుట్ అవుతాయంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అవుతున్నాయని చెప్పి కనుక్కోవడం జరిగింది. అలాగే హ్యూమన్ లైఫ్ వచ్చేసి 120 years బతకవచ్చు. ఏ విధంగా అంటే 3 things ఎప్పుడైతే సఫిషియెంట్ గా మనం కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు 120 years బతకవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో మొదటి వచ్చేసి హెల్దీ హెయిర్, స్వచ్ఛమైన గాలి పీల్చినప్పుడు, అలాగే హెల్దీ వాటర్, స్వచ్ఛమైన నీరు త్రాగినప్పుడు, అలాగే హెల్దీ ఫుడ్, ఆరోగ్యమైన మనకు ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే 120 సంవత్సరాలు బ్రతకగలుగుతాము అని చెప్పేసి మనకు సైంటిస్ట్ గారు ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి 2 times నోబెల్ ప్రైజ్ విన్నర్ లైనస్ పాలింగ్ గారు చెప్పిన విధంగా
మన లైఫ్ స్టైల్ ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం మనం చూసినట్టయితే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందంటే స్వచ్ఛమైన గాలిని పీల్చే వాళ్ళము, పంట పొలాలు ఉండేవి, మంచిగా ఆకుపచ్చని పంట పొలాలు ఉండేటివి. మన లైఫ్ స్టైల్ కూడా ఇంటి దగ్గర కానీ విలేజ్ లో కానీ అట్మాస్ఫియర్ ఈ విధంగా ఉండేది. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే టోటల్లీ మనకు ఎయిర్ పొల్యూషన్ తోని మన వెహికల్స్ పొల్యూషన్ కావచ్చు, ఆ పరిశ్రమల నుంచి వచ్చే పొల్యూషన్ కావచ్చు, అలాగే మన చెత్త డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొల్యూషన్ కావచ్చు. ఈ విధంగా ప్రతి నుంచి పొల్యూషన్ అనేది మనకు మన ఎయిర్ అనేది పొల్యూషన్ చేసింది ఫ్రెండ్స్. మన లైనస్ పాలింగ్ గారు చెప్పిన విధంగా స్వచ్ఛమైన గాలిని మనం పీలుస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం గుర్తించుకోండి ఫ్రెండ్స్. యాజ్ ఫర్ WHO ప్రకారము మన హ్యూమన్ బీయింగ్ ఇండియన్ పీపుల్ వచ్చేసి లైఫ్ స్టైల్ వచ్చేసి 67 మెన్ అండ్ 70 ఇయర్స్ ఉమెన్ లైఫ్ స్టైల్, యావరేజ్ లైఫ్ స్టైల్ అని చెప్పడం జరిగింది. అలాగే మనకు లైనస్ పాలింగ్ గారు ఏం చెప్పారు, 120 ఇయర్స్ బతకవచ్చు అని చెప్పినప్పుడు ఏ విధంగా అంటే 3 థింగ్స్ సఫిషియెంట్ గా తీసుకున్నప్పుడు మాత్రమే. ఎప్పుడైతే మనము గాలి స్వచ్ఛమైంది తీర్చుకోవట్లేదు, పొల్యూషన్ అయిపోయింది, ఆ గాలిని పీల్చుకోవడం వల్ల మన లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ వచ్చింది 67. ఇది ఒక భాగం అన్నమాట. గాలి స్వచ్ఛమైనది తీసుకోవట్లేదని మనకు అర్థమైపోయింది. అలాగే లైనస్ పాలింగ్ గారు చెప్పినట్టు స్వచ్ఛమైన, శుభ్రమైన, పరిశుభ్రమైన ఆహారము తీసుకుంటున్నామా అంటే గత పూర్వంలో మనము 30 ఇయర్స్ బ్యాక్ తీసుకునే వాళ్ళము ఆర్గానిక్ ఫుడ్ అనేది తీసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. అంటే పంట పండించి ఆర్గానిక్ తోని పంట పండించిన కూరగాయలను తినేవాళ్ళము. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పెస్టిసైడ్స్, కెమికలైజ్డ్, ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్రాసెస్ అనేది చేసి తింటున్నాం ఫ్రెండ్స్. అంటే న్యాచురల్ నుంచి మనము పెస్టిసైడ్ కి కన్వర్ట్ అయిపోయాం. అలాగే యాపిల్స్ చూసుకున్నట్టయితే ఎక్కడో కాశ్మీర్ లో పండుతాయి ఫ్రెండ్స్. మన హైదరాబాద్కి వచ్చే వరకు ఎలాగే నిగనిగలాడుతూ ఉంటాయి. అంటే అంత ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ దాని మీద అప్లై చేస్తారు మన కెమికల్స్. మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ యాపిల్ ని తీసుకొచ్చి సన్నది బ్లేడ్ రివర్స్ పెట్టేసి ఒకసారి మనం గీకామనుకోండి, దాన్ని తెల్లగా పొడి లాంటిది వస్తుంది. మీరైనా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే ఎంత కెమికల్ వాడితే అంత మనకు ఫ్రెష్ గా అనిపిస్తాయి. అలాగే టమాటాలు కావచ్చు, మనకు సొరకాయ కావచ్చు, అన్నిటి మీద మనకు పెద్దగా కావడానికి అంటే ఆర్గానిక్ అనేది ఇప్పుడు పంట అనేది మొత్తానికి లేకుండా అయిపోయి పెస్టిసైడ్ కింద కన్వర్ట్ అయిపోయినాం. అంటే స్వచ్ఛమైన గాలి పీల్చట్లేదు, అలాగే స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఆహారం తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. అంటే రెండు తీసుకోవట్లేదు. అలాగే మూడవది చూద్దాము, వాటర్. నీరు ఏ విధంగా తీసుకుంటున్నాం అంటే పాత రోజులలో పారే నీళ్లు కానీ, మనకు నదిలో కానీ, బావిలో కానీ, బోరింగ్ పంప్ నుంచి కానీ చెలిమి చేసుకొని తాగే వాళ్ళం ఫ్రెండ్స్. అంటే న్యాచురల్ పద్ధతిలో మనం తీసుకునే వాళ్ళము. సఫిషియెంట్ గా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పూర్వం పరిశుభ్రమైన గాలిని పీల్చే వాళ్ళము, మన ఆర్గానిక్ ఆహారం తీసుకునే వాళ్ళము, స్వచ్ఛమైన నీటి వనరులు ఉండేటివి, అందులో మైక్రో క్లస్టరింగ్ వాటర్ ఉండేది, ఆల్కలైన్ ఉండేది, మనకు మినరల్స్ ఉన్న వాటర్ తీసుకునే వాళ్ళం. కాబట్టి గత పూర్వం వచ్చేసి 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పైబడిన బతికిన వాళ్ళు చాలా మంది ఇప్పటి కూడా మన కంట కనిపిస్తా ఉంటారు. కాబట్టి అప్పుడు ఏంటంటే లైనస్ పాలింగ్ గారు చెప్పినట్టు 3 థింగ్స్ ఎప్పుడైతే సఫిషియెంట్ గా కన్జ్యూమ్ చేసినప్పుడు 100 ఇయర్స్ వరకు బతికిన వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నారు. పూర్వం లైఫ్ స్టైల్, ప్రజెంట్ లైఫ్ స్టైల్ చూసినప్పుడు గాలి పొల్యూట్ అయిపోయింది, ఆహారం కూడా పెస్టిసైడ్ ఫుడ్ తింటున్నాము. అలాగే వాటర్ కూడా చూడండి ఫ్రెండ్స్, గ్రౌండ్ వాటర్ మొత్తం మనము డేంజరస్ గా కంటామినేషన్ అయిపోయింది. మనమే చేశాము, వేరే వాళ్ళని అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలను దాంట్లోనే చేసేస్తున్నాం. మన ఇంట్లో నుంచి వ్యర్థాలను కూడా భూమిలోకి పంపిస్తా ఉన్నాము. కాబట్టి టోటల్లీ మనకు భూమిలో ఉన్న వాటర్ అంతా కంటామినేషన్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, మన ఇండియాలో తాగడానికి మనకు పనికిరావు అని చెప్పేసి, మాక్సిమం ప్లేసెస్ పనికిరావు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మనము ఇంతకుముందు న్యాచురల్ రిసోర్స్ అన్నిటి కంటామినేషన్ అయిపోయిన తర్వాత మనము నీళ్ళు అయితే తాగాలిగా ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ కన్వర్ట్ అయిపోయామంటే ఈ విధంగా రివర్స్ ఆస్మోసిస్ వాటర్ కు కన్వర్ట్ అయిపోయాం. ప్రతిరోజు మన ప్రస్తుత రోజులు ఈ విధంగా తాగుతా ఉన్నాం. ఆర్ఓ వాటర్ బబుల్స్ కింద వేరే దగ్గర నుంచి తీసుకొని తాగుతా ఉన్నాం. అఫోర్డబుల్ అయిన వాళ్ళు ఇంట్రో ఆర్ఓ పెట్టుకొని దాని నుంచి తీసుకొని తాగుతా ఉన్నాం. బయటికి వెళ్ళినప్పుడు మనకు బ్రాండెడ్ కంపెనీ నుంచి వాటర్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్లో నింపుకొని డబ్బులు పెట్టి మరి కొని తాగుతా ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మనం ఆర్ఓ సిస్టానికి అలవాటు పడ్డాం. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఆర్ఓ మంచిదా కాదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆర్ఓ నీళ్లు తాగుమని ఎవరు చెప్పారు అంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, ఎవరు చెప్పలేదు. మనమే వేరే వాళ్ళ ఇంట్లో చూసి మనము నీళ్లు బాగాలేవు అని చెప్పేసి మనం వేరే ఇంట్లో చూసి అలవాటు అయిపోయి మనం 2002లో చూసుకోవడం ఒకసారి ఆర్ఓ అనేది లేదు.
ఇప్పుడు ప్రజెంట్ ఇంటిలో ఆర్ఓ లేని ఇల్లు లేకుండా అయిపోయింది. అంటే యాక్చువల్ గా ఎవరు చెప్పారు తాగుమని అని అంటే, ఎవరు చెప్పకున్నా గానీ మనం తాగుతున్నాము అని అంటే, ఎవరు చెప్పారు తాగవద్దు అని చెబితే మీరు వింటారా అంటే, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2002 లోనే సర్క్యులేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఆర్ఓని తాగవద్దు అని. ఎందుకు తాగవద్దు అన్నారంటే, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈజ్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ ఆర్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఈ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ తాగడం వల్ల డిసీజులు రావడానికి, అలాగే ఎర్లీగా చనిపోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు 2002లో వార్నింగ్ ఇచ్చారు. వరల్డ్ వైడ్ వార్నింగ్ ఇవ్వడం వల్ల వరల్డ్ లో అన్ని దేశాలు, మనకు అడ్వాన్స్ ఉన్న దేశాలన్నింటినీ ఆర్ఓ సిస్టాన్ని బ్యాన్ చేశాయి. ఓన్లీ మన ఇండియాలో 2002 నుంచి ఆర్ఓ కంపెనీలు అనేది విచ్చలవిడిగా మనకు వచ్చేసి ఆర్ఓని ఇంప్లిమెంట్ చేశారు. మనం ఏం చేసుకున్నామంటే ఆర్ఓ అనేది ఈజీ అయిపోయింది మెథడ్. మంచి నీళ్లు, టేస్ట్ ఉన్న నీళ్ళు తాగుతున్నాం అని చెప్పేసి భ్రమలో మనం అన్ని ఆర్ఓ నీళ్ళు తాగుతా ఉన్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్ఓ అనేది ఎట్లా కనిపెట్టారంటే ఫ్రెండ్స్, ఈ పూర్వం మనకు బిజినెస్ అంతా నదుల మీద, సముద్రాల మీద జరిగేది కాబట్టి ఆ ప్రయాణంలో నీళ్లు వాళ్ళకి ప్రయాణం సరిపడా నీళ్లు లేనప్పుడు, ఒక ఎక్స్టెండ్ వాతావరణం అనుకూలించినప్పుడు, ఆ ఎక్స్టెండ్ అయినప్పుడు జర్నీ ఆ సముద్రం నీళ్ల నుంచి టెంపరవరీ బేసిస్ లో రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ద్వారా ఆ టెంపరవరీగా నీళ్లు తాగడానికి మాత్రమే ఆర్ఓని యూజ్ చేసేవాళ్ళు. దాన్ని కాలక్రమేణా ఏమైందంటే, సముద్ర నీళ్ళనే మనం తాగడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ఈజీ మెథడ్ అయిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు దీనికి అలవాటు అయిపోవడం జరిగింది. ఈ విధంగా అలవాటు అవుతున్నప్పుడు రోగాల బారిన పడుతున్నారని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి బ్యాన్ చేయడం జరిగింది. మీరు ఇప్పటికైనా సెర్చ్ చేయొచ్చు, వేరే కంట్రీస్లలో ఎక్కడ ఆర్ఓ అనేది ఉండదు, గవర్నమెంటే వాటర్ సప్లై చేస్తా ఉంది విత్ టీడీఎస్ తో. అంటే టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారము 100 నుంచి 300 లోపు ఉన్న టీడీఎస్ వాటర్ నే మనము డ్రింకింగ్ వాటర్ కింద చూడాలి ఫ్రెండ్స్. అలాగే మన ఇండియాలో 2002 నుంచి విచ్చలవిడిగా వచ్చేసి ఇప్పుడు ప్రతి ఇంట్లో వాటర్ ఆర్ఓ లేని ఇల్లే లేకుండా అయిపోయింది. కాబట్టి న్యూస్లలో కూడా చూస్తా ఉన్నాము, డబ్బాలో గబ్బు నీళ్ళు అని, శుద్ధ జలం అని తాగుతున్నామా, ఆర్ఓ నీళ్ళు తాగుతున్నామా అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ మనకు న్యూస్ ఆర్టికల్స్ లో కూడా రావడం జరిగింది. ఆర్ఓ నీటితో జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఆర్ఓ అంటే బయట బబుల్ వాటర్ అని అనుకుంటాం, కానీ ఎనీ ఆర్ఓ ఫ్రెండ్స్, ఎనీ ఆర్ఓలో ఆ ప్రాసెస్ అంతా సేమ్. మన ఇంట్లో ఉన్న ఆర్ఓ కానీ బయట ఉన్న ఆర్ఓ కానీ దాంట్లో ప్రాసెస్ అంతా సేమ్. టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అనేది వాటర్ లో ఖనిజ లవణాలను గుర్తించే పరికరము, ఆ పాయింట్ అనేది 50 బిలోనే ఉంటుంది. అంటే మన బాడీకి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ అనేది మినరల్స్ అన్ని వాటర్ లో సఫిషియెంట్ గా దొరుకుతున్నప్పుడు ఆ మినరల్స్ ని తీసేసిన వాటర్ ని మనము తాగడం వల్ల మన బోన్స్ కావాల్సిన కాల్షియం దొరకట్లేదు, హార్ట్ కావాల్సిన మెగ్నీషియం దొరకట్లేదు, ఐరన్, జింక్ సఫిషియెంట్ గా దొరకపోవడం వల్ల మనకు డిఫిషియన్సీ వచ్చేసి క్యాప్సూల్స్ రూపంలో మనము ఇంటేక్ చేస్తున్నాము. ఆ మోకాల నొప్పులు రావడానికి మెయిన్ కాల్షియం డెఫిషియన్సీ. అలాగే చూసినట్టయితే ఈ విధంగా తాగుతూ 20 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్, ఇప్పుడు రోగాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఆర్ఓ నీళ్లు. అసలు నీళ్లు ఎందుకు, అసలు వై వాటర్ ఈజ్ సో ఇంపార్టెంట్, వాటర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మన బాడీకి అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ స్టార్ట్ చూసినట్టయితే బ్లడ్ లో 83% వాటరే ఉంటుంది. బ్లడ్ ఏమి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం మ్యాగ్నెటిక్ థెరపీలో క్లియర్ గా అర్థం చేసుకున్నాం. ఆ బ్లడ్ లోనే 83% వాటర్ ఉంటుంది, బ్రెయిన్ లో 75% వాటర్ ఉంటుంది, హార్ట్ లో 79% ఉంది, లంప్ లో 94%, లంగ్స్ లో 80, లివర్ 72, కిడ్నీ 83, మస్కుల్ 75, బోన్స్ 22. ఈ విధంగా చూసుకున్నట్టయితే టోటల్ మన హ్యూమన్ బాడీలో 72.5% పైనే వాటర్ తోనే ఉంటుంది. అంటే వాటర్ ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. స్వచ్ఛమైన గాలిని మనం తీసుకురాలేము. ఇప్పుడు ఆర్గానిక్ మనకు ఆహారం కూడా కొద్దిపాటు ఆర్గానిక్ తింటే కొద్దిగా రివర్స్ కావచ్చు, కానీ నీటిని ఒకవేళ మనము నీటిని రివర్స్ చేస్తే మన బాడీలో, ఎందుకు నీటిని ఇంపార్టెంట్ అంటున్నాం అంటే ఫ్రెండ్స్, 72% వాటరే ఉంటుంది మన బాడీలో. కాబట్టి ఒక్క నీటిని చేంజ్ చేస్తే మన బాడీ అంతా చేంజ్ అయిపోతుంది, హెల్దీగా మనం అవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వాటర్ ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు అనుకుంటామంటే ఫ్రెండ్స్, దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు తాగుతామని అనుకుంటా ఉంటాం ఫ్రెండ్స్. కానీ అలా కాదు ఫ్రెండ్స్. వాటర్ ఏంటంటే మన బాడీని టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మనం తిన్న ఆహారంలో ఉన్న న్యూట్రిషన్స్ ని బ్లడ్ తో కలిసి బ్లడ్ ని పల్చగా చేసి ఇక సెల్స్ వరకు తీసుకెళ్తుంది, ట్రాన్స్పోర్టర్ కింద పనిచేస్తుంది. అక్కడ తీసుకెళ్లి అందులో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేసి బయటికి పంపించే ప్రక్రియ నీరు, బ్లడ్ రెండు చేస్తాయి ప్లస్. అలాగే మోకాళ్ళలో ఉన్న
మనకు జెయింట్స్ దగ్గర కుషన్ లాగా పనిచేస్తుంది. అలాగే బోన్స్ లో కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. వాటర్ అనేది వేస్ట్ అంతా బయటికి తీస్తుంది. అలాగే మనకు న్యూట్రిషన్స్ అన్నిటిని తీసుకెళ్ళడానికి ఈ విధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. వాటర్ అంటే ప్రతి సెల్లుకు వెళ్ళవలసిన వాటర్ ని మన పూర్వం చూసినట్టయితే మైక్రో క్లస్టర్ వాటర్ ఉండేది కాబట్టి ఆ పూర్వము ప్రతి సెల్కి వెళ్ళి మనకు హెల్దీగా సెల్ అనేది ఉండడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఏ విధంగా ఉందా లేదా, మనం తాగే వాటర్లో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా మన వరల్డ్ లో మిరాకిల్ వాటర్ అని ఒక 5 ప్లేసెస్ లో మిరాకిల్ వాటర్ ఇప్పటికీ న్యాచురల్ సోర్సెస్ లో న్యాచురల్ పద్ధతిలో మనకు వాటర్ అనేది దొరుకుతా ఉన్నాయి ఫ్రెండ్స్. న్యాచురల్లీ మిరాకిల్ వాటర్ అంటారు ఫ్రెండ్స్. అవి కొన్ని వేల సంవత్సరాలు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇప్పటికీ అవి ఆ నీళ్ళని మనం తాగినప్పుడు మన బాడీలో ఉన్న ఎసిడిటీ అంతా తగ్గించేసి రోగాలన్నీ తగ్గియడం జరుగుతూ ఉంది. రోగాలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అంటే ఎంత అద్భుతమైన వాటర్ అనేది మిరాకిల్ వాటర్ అని మనం పిలుస్తా ఉంటాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ట్లకోటాలో మెక్సికోలో ఉంది ఫ్రెండ్స్ అది. అలాగే హోలీ వాటర్ లోడెస్ ఫ్రాన్స్ లో ఉంది. అలాగే వండర్ వాటర్ నార్డెనో జర్మనీలో ఉంది. అలాగే జమ్ వాటర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్, మక్కాలో దొరుకుతుంది. అలాగే మన ఇండియాలో కూడా ఉంది ఫ్రెండ్స్, అది గంగా వాటర్. హిమాలయాలలో గంగోత్రి మనకు మానస సరోవరంలో పుట్టిన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఇప్పటికీ వాటిని మిరాకిల్ వాటర్ అంటారు. ఎందుకు మిరాకిల్ వాటర్ అనేది మనకు ఇది వాటర్ తాగినప్పుడు రోగాలను తగ్గిపోతున్నాయి అని చెప్పేసి తెలుసుకోవడంలో మన సైంటిస్టులు ఊరుకుంటారా ఫ్రెండ్స్? ఎవరైనా చెప్పినా కానీ మనం ఏమనుకుంటామంటే అన్ని హోలీ ప్లేసెస్, మనకు అక్కడ శివుడు ఉన్నాడు గంగా దగ్గర, మక్కలో వాళ్ళ అల్లా ఉన్నాడు, ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి మనం పవిత్రంగా పోల్చుకుంటాం కాబట్టి ఆ వాటర్ ని మనం తాగడం వల్ల మనకు బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి మనం అనుకుంటాం. కానీ సైంటిస్టులు ఒప్పుకోరు కదా. అప్పుడు ఏం చేశారంటే ఆ జపాన్, ఫ్రాన్స్, జర్మనీ సైంటిస్ట్ ఏం చేశారంటే ఆ వాటర్ లో శాంపిల్ తీసి 25 years రీసెర్చ్ చేశారు ఫ్రెండ్స్. దాంట్లో వాటర్ లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి రీసెర్చ్ చేయడం వల్ల వాళ్ళకు 3 కామన్ ప్రాపర్టీస్ కనిపించడం జరిగింది. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. ఆ ఫస్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్, అంటే ఆ వాటర్ లో యాక్టివ్ హైడ్రోజన్ అనేది ఉండడం జరిగింది. అలాగే రెండో ప్రాపర్టీస్ వచ్చేసి ఆల్కలైజేషన్ ఉంది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు, పిహెచ్ అనే ఆల్కలైజేషన్ ఉంది దాంట్లో. అలాగే థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి మైక్రో క్లస్టర్, అంటే ఆక్సిజన్ రిచ్ వాటర్ అనేది ఆ వాటర్ లో ఉండడం వల్ల ఆ మిరాకిల్ వాటర్ వచ్చేసి హీలింగ్ పవర్ వాటర్ కి వచ్చేసి మన బాడీలో ఉన్న రోగాలన్నిటి తగ్గిస్తుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం ఆ 5 ప్లేసెస్ లో నుంచి వాటర్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు తాగవచ్చు, కానీ అక్కడ నుంచి మనం తీసుకొని రావడానికి చాలా ఖర్చుతో కూడుకున్నది, తీసుకురాలేము. ప్రాపర్టీస్ అలాంటివి ఉండయి కాబట్టి లైవ్ వాటర్ లోనే ఉంటాయి. వాటర్ ఒక స్టోరేజ్ చేసినప్పుడు ఆ లైవ్ వాటర్ ప్రాపర్టీస్ అనేది పోతాయి. కాబట్టి మనకు డాక్టర్ సాగర్ కుమార్ జోషి గారు ఏం చేశారంటే మనకు ఈ విధంగా మిషన్ తయారు చేసి తీసుకురావడం జరిగింది. అలాగే రూట్ కాస్, అసలు ఎనీ డిసీజ్ అనేది రావడానికి రూట్ కాస్ ఏంటనేది నోబెల్ ప్రైజ్ సైంటిస్టులు కావచ్చు, లీడింగ్ డాక్టర్స్ కావచ్చు, హెల్త్ అడ్వైజర్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రూట్ కాస్ ఏమొస్తుందంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయినప్పుడు మన బాడీలో డిజార్డర్లోకి వెళ్ళిపోతా ఉంది. దానికి విరుగుడు ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్ రెమెడీస్ ఏంది, హెల్త్ డిజార్డర్ రెమెడీస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు యాంటీ ఆక్సిడేషన్ ఇస్తే సరిపోతుంది, మన బ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఎసిడిక్ స్ట్రెస్, ఎసిడిక్ ఫుడ్ తింటున్నాం, ఎసిడిక్ గాలి పీలుస్తున్నాం, ఎసిడిక్ వాటర్ తాగుతున్నాము. అది ఎలానో మీకు లైవ్ లో డెమో చేసి చూపిస్తాను. అది ఏమవుతుందంటే దానికి విరుగుడు రెమెడీ ఏంటి అంటే ఆల్కలైజేషన్, దాంతో ఫుల్ఫిల్ చేసేస్తే ఆ డిజార్డర్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైపోక్సియా, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆక్సిజన్ రిచ్ వాటర్, మైక్రోక్లస్టరింగ్ వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కూడా డిఫిషియన్సీ డిజార్డర్ కాకుండా కాపాడుతుంది. లో బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మ్యాగ్నటైజ్ వాటర్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎన్హాన్స్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎన్హాన్స్ అవుతాయని చెప్పేసి మైక్రో క్లస్టర్ వల్ల తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ బైటోరియం పెనేషియం మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్ బ్రేక్ త్రూ దో వాటర్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీని ఉపయోగించి మన డాక్టర్ సాగర్ కుమార్ జోషి గారు ఈ విధంగా మనకు తీసుకురావడం జరిగింది. ఈ 3 ప్రాపర్టీస్ లో మనం ఫస్ట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే దానికన్నా ముందు ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది మనం తెలుసుకుందాం. అలాగే మన ఆక్సిడేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే రస్టింగ్ ప్రాసెస్ లో ఏ విధంగా ఉంటుందంటే మనము యాపిల్ ను సగం కట్ చేసి పెట్టామనుకోండి, కొద్దిసేపు గాల్లో ఉంచినప్పుడు ఏమవుతుంది మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనకు వాటర్ లో గాల్లో ఉన్న మనకు పొల్యూషన్ అంతా మనకు దీంట్లో కెమికల్ రియాక్షన్ జరిగేసి దాన్ని పాడవుతుంది, అంటే రస్టింగ్ ప్రాసెస్ అంటే పాడవుతుంది. అలాగే యాపిల్ మనకు బనానా కూడా కట్ చేసి పెట్టండి,
కొన్ని గంటల తర్వాత పాడవుతుంది. వంకాయలు కానీ టమాటాలు కానీ ఈ విధంగా రస్టింగ్ అవుతా ఉంటుంది, ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, పాడైపోతుంది, ప్రాసెస్ జరుగుతూ ఉంది. అలాగే మనకు మొలలు కానీ ఇనుము కానీ బయట కొన్ని ఇంట్లో కొన్ని పెట్టండి. అలాగే కొన్ని రోజుల తర్వాత చూడండి, గాలికి ఎండి గాలికి మనకు అదేసి వర్షంలో తడిచి ఎండకు ఎండి కొన్ని రోజుల తర్వాత తుప్పు పట్టేసి భూమిలో కలిసిపోతా ఉంటాయి. ఏదంటే రస్టింగ్ ప్రాసెస్ అవుతుంది, రస్టింగ్ అయి పాడైపోతుంది అనమాట. అలాగే ఇంట్లో పెట్టింది ఏమవుతుందంటే మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం దాన్ని, కాబట్టి ఆ విధంగా మనకు జాగ్రత్తగా ఉంటుంది. అంటే యాపిల్ ని మనము పూర్వస్థితిలో ఉండాలి అని అంటే ఏం చేయాలంటే దానికి ఒక తేనెని అప్లై చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్వచ్ఛమైన తేనెని మళ్ళీ అది కూడా అప్లై చేసినప్పుడు అది యాంటీ ఆక్సిడేషన్ కింద పనిచేస్తుంది. ఆక్సిడేషన్ ప్రాసెస్ ని హోల్డ్ చేస్తుంది, అంటే కొన్ని గంటల వరకు అలానే ఉంటుంది. అలాగే ఈ పదార్థాల మీద ఏ విధంగా అయితే ఆ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుందో సేమ్ మన హ్యూమన్ బాడీ మీద జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అది ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ విధంగా జరగడం వల్ల ఏమైందంటే ఎర్లీ ఏజింగ్ అయిపోతున్నాము. ఆక్సిడేషన్ లీడ్స్ టు ఎర్లీ ఏజింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ద రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ డిపెండ్స్ ఆన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ జనరేట్ ఇన్ హ్యూమన్ బాడీ. మన బాడీలో డైలీ ఈ పొల్యూషన్ వల్ల కొన్ని లక్షల కోట్లు మనకు ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతా ఉన్నాయి. ఆ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవడం వల్ల ఆ డ్యామేజ్ సెల్ డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్ ఆ ఫ్రీ రాడికల్స్ ఏం కావాలి మనకు స్టేబుల్ గా అయిపోతుంది అన్నమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే స్టేబుల్ అయిపోతుంది. దానికి యాంటీ ఆక్సిడేషన్ ఉంటే వెంటనే స్టేబుల్ అయిపోతుంది. ఆ యాంటీ ఆక్సిడేషన్ లేదనుకోండి మన బాడీలో, అప్పుడు ఏమవుతుందంటే ఆ హెల్దీ ఆర్గాన్స్ లో ఉన్న సెల్స్ దగ్గరికి వెళ్ళేసి ఒకటొకటి తీసేసుకొని అది స్టేబుల్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా సెల్ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ డ్యామేజ్ కావడానికి. అంటే కొన్ని రోజులు మనము అదే విధంగా మనము ఈ విధంగా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్ గా మనకు ఆ సెల్ అనేది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అది ఫ్రీ రాడికల్స్ ఎలా జనరేట్ అయితే మన హ్యూమన్ బాడీలో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ చార్ట్ ని. ఎక్సెసివ్ వర్క్ లోడ్, మనం చేసే వర్క్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు మన మైండ్ అనేది స్ట్రెస్ గురవుతుంది. అలాగే మెయిన్ స్ట్రెస్, ఈ కాలంలో స్ట్రెస్ లేని వారు ఎవరు లేరు ఫ్రెండ్స్. చిన్న పిల్ల నర్సరీ చదివే వాళ్ళ నుంచి ముసలుల వరకు స్ట్రెస్ తోనే ఉన్నారు. ఇప్పటికీ మన గ్రూప్ లో కూడా స్ట్రెస్ తోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రజెంట్ గా ఎక్కడ ఉన్నామో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. మన మైండ్ అనేది ఎక్కడ ఆలోచిస్తున్నామో అని అంటేనే అది స్ట్రెస్ లోకి వెళ్ళిపోయినట్టు. అంటే ఒకే దగ్గర ఉంటే అది మన దృష్టి అనేది ఒకే దగ్గర ఉన్నప్పుడు మాత్రమే స్ట్రెస్ లో కాకుండా ఉంటాము. అంటే ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటాము, అప్పుడు స్ట్రెస్ లకు లోన్ అయిపోతుంది. అలాగే సన్ నుంచి రేడియేషన్ వస్తుంది మనకు. ఉదయం పూట ఈవినింగ్ పూట మంచిగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం పూట రేడియేషన్ వస్తుంది. అలాగే ఇంజూరీస్ అయినప్పుడు మనకు అక్కడ నుంచి ఫ్రీ రాడికల్ జనరేట్ అవుతా ఉంటాయి. ఇన్ఫెక్షన్ డిసీజ్ వచ్చినప్పుడు, అలాగే మెడిసిన్ వేసుకుంటున్నప్పుడు, అలాగే స్మోకింగ్ చేస్తున్నప్పుడు, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్నప్పుడు, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఏదైనా ఇండస్ట్రీ నుంచి పక్కకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ పీల్చినప్పుడు కూడా మనకు ఫ్రీ రాడికల్ జనరేట్ అవుతాయి. ఏజింగ్ అయినప్పుడు, అలాగే సాయిల్ మనకు డిఫిషియన్సీ అయినప్పుడు, అలాగే ఫుడ్ మనకు ప్రాబ్లం లేనప్పుడు, అలాగే పూర్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు, ఎనర్జీ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ ఇంటేక్ కానీ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ మన అటాక్ అవుతా ఉంటాయి, కొన్ని లక్షల కోట్లు. అలాగే మెయిన్ వచ్చేసి మొబైల్ రేడియేషన్ వల్ల కొన్ని లక్షల కోట్లు ఫ్రీ రాడికల్స్ అటాక్ చేయడం వల్ల సెల్ ని డ్యామేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్ స్టేబుల్ కాకుండా ఏమైతాయి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అదైతే మన బాడీలో వీక్ పాయింట్ ఏదైతే ఉందో, హార్ట్ కావచ్చు, స్కిన్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, జైన్స్ కావచ్చు, లంగ్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇమ్యూనిటీ సిస్టమ్ కావచ్చు, బ్లడ్ వెజల్స్ కావచ్చు, మల్టీ ఆర్గాన్స్ లో ఏది వీక్ పాయింట్ ఉందో అవి కావచ్చు, ఏదన్నా కానీ మన వీక్ పాయింట్ ఉన్నప్పుడు అక్కడ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఫ్రీ రాడికల్. దాన్ని స్టేబుల్ కావాలంటే ఇమ్మీడియట్ యాంటీ ఆక్సిడేషన్ అనేది ఇవ్వాలి. యాంటీ ఆక్సిడేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే అది స్టేబుల్ అయిపోతుంది. అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ న్యాచురల్ ఉత్పత్తి అయితే ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సఫిషియెంట్ గా దొరికినప్పుడు, పాదాలు చెప్పులు లేకుండా భూమి మీద నడిచినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ జనరేట్ చేసుకుంటుంది. ఇప్పుడు నడుస్తున్నావా అంటే ఫ్రెండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం కాబట్టి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ దొరకట్లేదు. బయట నుంచి తీసుకుంటున్నాము, ఆకుకూరలలో దొరుకుతాయి, బయట నుంచి క్యాప్సూల్స్ రూపంలో తీసుకుంటున్నాము, నిమ్మకాయ రసం తీసుకుంటున్నాము, బత్తాయి రసం తీసుకుంటున్నాము, మనకు ఈ విధంగా విటమిన్ సి టాబ్లెట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మన బాడీ యాంటీబాడీస్ న్యాచురల్ ఉత్పత్తి చేసుకుంటుంది, కానీ మనం చేయడం తప్పు వల్ల ఈ విధంగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం తాగే వాటర్ లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మనకు ఈ చార్ట్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే మనం తాగే వాటర్ లో యాంటీ ఆక్సిడేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఒకసారి నేను చూపిస్తాను లైవ్ లో. ప్లస్ మనము యాక్చువల్ గా మనకు బయట నుంచి బాటిల్ వాటర్ ఒకటి తీసుకున్నాను. అలాగే స్ప్రైట్, అంటే స్ప్రైట్ అని అనొద్దు, కంపెనీ నేమ్ చెప్పొద్దు. అలాగే మనకు కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే మనకు ఈ బయటరం నుంచి మిషన్ లో నుంచి తీసిన వాటర్ ఒకటి తీసుకున్నాను. నేను వీటిని లైవ్ లో టెస్ట్ చేసి చూపిస్తాను. మన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి చూద్దాం ఫ్రెండ్స్. మీరందరూ ఒకసారి చూడండి. మనం ఎంతో ఇష్టంగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అనేది డ్రింక్ చేస్తాం. దీంట్లో ఏముంటాయి అనేది ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ బయటవరం పనేషియో మ్యాగ్నెటో ఆల్కలైన్ మిషన్ నుంచి తీసిన వాటరు. దీంట్లో ఎలాగో ఉండయి ఫ్రెండ్స్, నేను పిహెచ్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓన్లీ రెండింటి గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి వచ్చేసి ఓఆర్పి మిషన్ ఉంటుంది. దీంట్లో మనము ఒక డ్రాప్స్ చేసినప్పుడు 2 to 3 డ్రాప్స్ చేసినప్పుడు పింక్ కలర్ లో వచ్చినప్పుడు నెగిటివ్ ఓఆర్పి, ఇందాక సైడ్ లో చూపించినప్పుడు నెగిటివ్ ఓఆర్పి ఉంటే మనకు లైవ్ వాటర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ అనమాట. ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా అని చెప్పి చూద్దాము. ఒక 2-3 డ్రాప్స్ చేస్తున్నాను. దీంట్లో ఎలాంటి కలర్ చేంజ్ కాలేదు కాబట్టి ఈ వాటర్ లో మనము డబ్బులు పెట్టి కొన్న బాటిల్ ఫ్రెండ్స్. ఇది మనకు 15 రూపీస్ కొంటాము, దాంట్లో అయినా కానీ డెడ్ వాటర్ తాగుతా ఉన్నాము. మన ఈ బయటరం పనేషియో ఆల్కలైన్ వాటర్ మిషన్ లో ఉన్న వాటర్ లో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. మనకు వాటర్ ఇందాక మనము చూపించినట్టు ఈ విధంగా కలర్ పింక్ కలర్ అయినప్పుడు మాత్రమే ఈ వాటర్ లో లైవ్ వాటర్ యాంటీ ఆక్సిడేషన్ అనేది ఈ వాటర్ లో ఉంటాయి. ఈ వాటర్ లో చూసినట్టయితే ఎలాంటి కలర్ లేదు కాబట్టి దీంట్లో లైవ్ వాటర్ కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది దీంట్లో లేవు. మనము యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పాం ఫ్రెండ్స్, మనకంటే మన బాడీకి కొన్ని లక్షల కోట్ల ఫ్రీ రాడికల్స్ అనేది అటాక్ చేయడం వల్ల మనకు ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవుతా ఉంటాయి. మన సెల్స్ ని డ్యామేజ్ చేయడానికి వస్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వాటర్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి. ఈ వాటర్ ఏం చేస్తుంటే లక్షల కోట్ల ఫ్రీ రాడికల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని స్టెబుల్ చేయగలుగుతుంది యాంటీ ఆక్సిడేషన్. మనం తాగే వాటర్ లో ఎలాంటి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ లేని వాటర్ తాగడం వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల మన హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాలు అనేది పడుతుంది డ్యామేజ్ కావడానికి. కాబట్టి ఇప్పటికైనా మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మనకు మొబైల్ రేడియేషన్ నుంచి కానీ కొన్ని లక్షల కోట్లు ఫ్రీ రాడికల్స్ మన హ్యూమన్ బాడీని డ్యామేజ్ చేయడానికి వస్తున్నప్పుడు ఇలాంటి వాటర్ తాగినప్పుడు ఏంటంటే ఇవి కూడా లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి చేస్తాయి. ఈ వాటర్ లో ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో మిషన్ తో చూపించాను. ఇప్పుడు ఈసారి నేను ఓఆర్పి మిషన్ తో దీన్ని కాకుండా మనకు ఈ సొల్యూషన్ తో చూపించడం జరుగుతూ ఉంది. అంటే లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో దొరుకుతున్నాయి పుష్కలంగా వాటర్. ఈ వాటర్ తాగినప్పుడు మనం పూర్వస్థితికి, అంటే ఎప్పుడైతే మనకు ఫ్రీ రాడికల్స్ మనకు స్టేబుల్ అయిపోతాయో మన సెల్ డ్యామేజ్ చేయడానికి వచ్చినాయి, మనకు ఆ సెల్ అనేది డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ వాటరు. లైవ్ వాటర్ అన్నమాట. ఇది లైవ్ వాటర్ లో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు సఫిషియెంట్ గా దొరుకుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ఒకసారి ఇంకోటి మనము చార్టును చూద్దాం. అలాగే ఇది ఫస్ట్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. మనకు వచ్చేసి సెకండ్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్. అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఆల్కలైజేషన్. ఫస్ట్ ప్రాపర్టీ మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్, మన వాటర్ లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతున్నాయని చెప్పేసి. అలాగే సెకండ్ ప్రాపర్టీ అంటే మిరాకిల్ వాటర్ లో ఫస్ట్ ప్రాపర్టీ మనకు వాటర్ లో దొరుకుతున్నాయి. అలాగే సెకండ్ ప్రాపర్టీ ఆల్కలైజేషన్. ఆల్కలైజేషన్ అంటే పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. మన హ్యూమన్ బాడీలో మన ఆర్గాన్స్ కు పిహెచ్ ఉంటుంది. ఆ పిహెచ్ వచ్చేసి
బ్లడ్ వచ్చేసి 7.4, లివర్ 7.2, హార్ట్ 7 to 7.4, అలాగే ప్యాంక్రియాస్ 8 to 8.3 వరకు ఉంటుంది. అంటే షుగర్ ఎలా అటాక్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనకు పిహెచ్ అనేది ప్యాంక్రియాస్ పిహెచ్ 8 నుంచి 8.3 ఉండాలి. ఉంటేనే మనకు ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంది. దీనిలో చార్ట్ చూడండి ఫ్రెండ్స్, 7 ఉంటే న్యూట్రల్, 7 కన్నా తక్కువ ఉంటే ఎసిడిక్, అలాగే 7 పైన ఉంటే ఆల్కలైన్. ఒక్కసారి మీరు పిహెచ్ చార్ట్ లో చూడండి, అన్ని ఆర్గాన్స్ అనేది 7 పైన ఉన్నాయి. అంటే మన ఆర్గాన్స్ అనేది ఏ విధంగా ఉండాలి, 7.5 ఉండాలి ఎప్పుడు. కానీ మనం ఇంటేక్ చేస్తున్నప్పుడు మన బాడీ ఎప్పుడు ఆల్కలైన్ ఉత్పత్తి చేయదు ఫ్రెండ్స్. ఓన్లీ సలైవలో మాత్రమే ఆల్కలైన్ ఉత్పత్తి చేస్తుంది. లోపల అంతా బాడీలో అంతా ఎసిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి మన ఇంటేక్ చేస్తేనే ఆల్కలైన్ అనేది ఇంటేక్ చేయాలి. మనం ఇంటేక్ చేసినప్పుడే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని ఆల్కలైన్ లో ఉంచాలి. ఈ చార్ట్ లో చూడండి మీరు, ఆల్కలైన్ అనేది మనకు 7.5 పైన ఉండాలి. అంటే మన బాడీలో ఏ విధంగా ఉన్నాయి అనేది, ఇప్పుడు మన వాటర్ లో పిహెచ్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా గాలి మొత్తం పొల్యూట్ అయిపోయింది, మనం ఇందాక తెలుసుకున్నాం. ఫుడ్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎస్డిటి ఫుడ్ తింటున్నాము, సెరామిక్ ప్లేట్లలో పెట్టుకొని తింటున్నాము, డీప్ ఫ్రై చేసుకొని తింటున్నాము, అలాగే మనకు ప్రాసెస్ ఫుడ్ తింటూ ఉన్నాం. అంటే గాలి పొల్యూట్ అయిపోయింది. మన లైలాస్ పాలిక్ సైంటిస్ట్ గా చెప్పినట్టు గాలి పొల్యూట్ అయిపోయింది, అలాగే ఆహారం కూడా పొల్యూట్ అయిపోయింది. మనం పూర్వస్థితిలో చూసినట్టే ఆల్కలైన్ ఉన్న ఫుడ్ తీసుకునే వాళ్ళము, మట్టి కుండల్లో వండుకొని తినే వాళ్ళము, అరిటాకుల్లో వేసుకొని తినే వాళ్ళము. ఎందుకు అంటే ఫ్రెండ్స్, అరిటాకుల్లో మన తినే పదార్థాల్లో ఏదైనా ఎసిడిటీ ఉన్నా కానీ అరిటాకులు లాగేసుకుంటాయి ఫ్రెండ్స్. అంటే ఎంత అద్భుతంగా పూర్వం మనం తినేవాళ్ళం అంటే, మనకు తెలియకున్నా కానీ ఆ సైన్స్ అనేది దాంట్లోనే దాగి ఉంది. అంటే ఎసిడిటీని కూడా లాగేసుకొని పోవడంలో పుష్కలంగా ఆర్గానిక్ ఫుడ్ అనేది తినేవాళ్ళము, మట్టి కుండల్లో న్యాచురల్ పద్ధతిలో చేసుకొని తినేవాళ్ళం. కాబట్టి అప్పట్లో హెల్తీగా ఉండేవాళ్ళం. అలాగే సైంటిస్ట్ చెప్పినట్టు గాలి పొల్యూట్ అయిపోయింది, ఫుడ్ పొల్యూట్ అయిపోయింది, మన వాటర్ పొల్యూట్ గా అయ్యింది. కాబట్టి మన డాక్టర్ సాగర్ కుమార్ జోషి గారు 9.5 pH ఆల్కలైన్ వాటర్ ప్రొడ్యూస్ చేసేది పనేసియో మ్యాగ్నెటో ఆల్కలైన్ మిషన్ నుంచి వచ్చే వాటర్ లో మనకు ఈ మిషన్ లో ఏమేమి ఉంటాయంటే ఫ్రెండ్స్, క్వార్ట్జులు ఉంటాయి, క్రిస్టల్స్ ఉంటాయి, జెమ్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ మ్యాట్రిక్స్ రూపకంలో సహజ సిద్ధంగా మనం పూర్వం ఏ విధంగా అయితే న్యాచురల్ గా నది పారుతున్నప్పుడు మనకు రాళ్లలోకి వెళ్ళి, జెమ్స్ లోకి వెళ్ళి, అసలు మన గడ్డిలోకి వెళ్ళి అన్నిటిలోకి పారుతున్నప్పుడు సహజ సిద్ధమైన మినరల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, సేమ్ అలాంటి మినరల్స్ ని మనకు దీంట్లో హై పవర్ ఉన్న మ్యాగ్నెట్స్ అమర్చడం జరిగింది. ఆ వాటర్ కూడా దాంట్లోకి వెళ్ళి రుద్రాక్షలు కూడా పెట్టడం జరిగింది. అంటే 18 న్యాచురల్ వేస్ మన దీంట్లో పదార్థాలను దీంట్లో పెట్టడం జరిగింది. ఈ వాటర్ కూడా న్యాచురల్ పద్ధతి ఏదైతే ఫ్లో అవుతుందో ఈ మిషన్ లో కూడా ఆ విధంగా ఫ్లో అవుతూ రావడం వల్ల మైక్రో క్లస్టరింగ్ వస్తుంది. అలాగే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చినాయి. అలాగే ఆ పిహెచ్ అనేది ఆల్కలైన్ ఉందా లేదా అనేది ఒక్కసారి నేను ప్రయత్నం చేసి చూపిస్తాను. ఒక్కసారి మీరు ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. అదే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నేను ఈ వాటర్ ని దీంట్లో పోస్తాను. అలాగే ఇందాక స్ప్రైట్ పోసాను కదా, అలాగే మన పనేషియా మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్ నుంచి, వాటర్ మిషన్ నుంచి వచ్చిన వాటర్ లో మనము వేద్దాం ఫ్రెండ్స్. అలాగే మనకు పిహెచ్ డ్రాప్స్ అనే సొల్యూషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు మెడికల్ షాప్లలో దొరుకుతూ ఉంటుంది. ఈ పిహెచ్ డ్రాప్స్ అనేది మనము ఒకసారి దీంట్లో మనం డైలీ తాగే మన డ్రింకింగ్ వాటర్ లో వేద్దాము. అలాగే మనకు స్ప్రైట్ అని కాకుండా కార్బోహైడ్రేట్ డ్రింక్స్ ఉంటాయి కదా, దాంట్లో వేద్దాము. అలాగే మనకు పిహెచ్ మనకు పనేషియో మ్యాగ్నెటో ఆల్కలైన్ మిషన్ నుంచి వచ్చే వాటర్ లో మనము ఈ విధంగా వేద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఇది చూడండి, ఇది మనకు చార్ట్ లో చూసుకున్నట్టయితే 7.5 పైన ఉంటుంది. మనకు దీంట్లో కూడా మనకు 7 pH ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి స్ప్రైట్. మనకు ఎంతో కార్బోహైడ్రేట్ డ్రింక్స్ ఎంతో ఇష్టంగా మనం ఫంక్షన్స్ అయినప్పుడు కానీ, కడుపులో మంటగా ఉన్నప్పుడు స్ప్రైట్ తీసుకురండి మనం తాగేద్దామని చెప్పేసి బిర్యానీ తిన్నప్పుడు ఇది తీసుకుంటాము. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 9.5 pH ఆల్కలైన్ వాటర్. దీన్ని చూడండి, దీని కలర్ చాలా తేడా ఉంది. ఇది వచ్చేసి స్లైట్ గా ఎసిడిక్ లో ఉంది, ఇదేమో ప్యూర్ 9.5 pH. అంటే ఇది 7 pH అలా ఉంటుంది. దీంట్లో కూడా ఎసిడిటీ మినరల్స్ ఉంటాయి. దీంట్లో ప్యూర్ అన్నమాట ఆల్కలైన్ వాటర్. ఇది చూడండి,
మనకు టోటల్ 1 pH ఉంటుంది. మనకు చార్ట్ లో చూసుకున్నట్టయితే ఈ pH ఉన్న వాటర్ ని మనం తాగుతాం. ఎట్లా తాగుతాం అంటే బిర్యానీ అనేది ఎస్డికు, అలాగే బిర్యానీ ఎస్డికి మనం తిన్న తర్వాత కూడా మనకు ఇది కూడా తాగుతాం మనం. స్ప్రైట్ కానీ ఈనో కానీ ఏది చూసుకున్నా కానీ 1 pH 2 pH అనేది ఉంటుంది. ఆ విధంగా మనము ఎస్డికు తింటూ స్ప్రైట్ తాగుతూ ఉంటాము. అంటే అర్థం చేసి స్ప్రైట్ అనేది ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇది ఎనీ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ మనకు ఇంక్లూడింగ్ మాజా, ఫాంటా, ఏది అయినా సరే మనకు మాజా కావచ్చు, ఫాంటా కావచ్చు, థమ్స్అప్ కావచ్చు, కోకోలా కావచ్చు, ఎనీ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ టోటల్ పిహెచ్ వచ్చేసి ఫార్ములా అనేది ఒకటే, పిహెచ్ 1 to 2 pH అని ఉంటుంది. కావాలంటే ఈ బాటిల్ మీద కూడా మనము వెనకాల చదివితే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేడీస్ కానీ తాగొద్దని చెప్పి, చిన్నపిల్లలు తాగొద్దని క్లియర్ గా ఉంటుంది. కానీ ఎవరం చూడం ఫ్రెండ్స్, ఇది మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే వాళ్ళే తాగుతున్నారు, మనం ఎందుకు తాగొద్దనే ధోరణిలో మనం అందరం తాగుతా ఉన్నాము. చిన్నపిల్లలకు ఇలాంటి మనకు పిహెచ్, ఇలాంటి బాడీ ఉన్న పిహెచ్ ని మనం ఇలాంటి వాటర్ ఇవ్వడం వల్ల ఎంత డ్యామేజ్ చేస్తున్నాం అనేది నేను ఫర్దర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనకు మ్యాగ్నెటో పనేషియా మ్యాగ్నెటో ఆల్కలైన్ మిషన్ నుంచి వచ్చిన వాటర్ లో పుష్కలంగా ఆల్కలైజేషన్ దొరుకుతా ఉంది. అలాగే మనకు పూర్వం చూసుకున్నట్టయితే మిరాకిల్ వాటర్ లో ఏం దొరికింది ఫ్రెండ్స్, మనకు సేమ్ అదే వాటర్ లో ఇదే వాటర్ లో మనకి ఏం దొరుకుతుంది, సేమ్ ఆల్కలైన్ అనేది దొరుకుతుంది. అంటే ఎంత అద్భుతంగా మనకు ఉందంటే ఫ్రెండ్స్, ఒక్కసారి చార్ట్ చూడండి. మనము ఇందాక చూసినట్టు 7.5 pH లో మనకు ఆ బాటిల్ వాటర్ దొరుకుతా ఉంది. దాంట్లో టీడీఎస్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ స్ప్రైట్ చూడండి 1 to 2 మధ్యలో ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఎస్డికు ఉంటుందో మన బాడీ సిక్నెస్ గా ఉంటుంది, మన బాడీ ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి, అలాగే స్ట్రెస్ అనేది ఉంటుంది, ఏజింగ్ అనేది ఉంటుంది. అలాగే ఆల్కలైన్ లో ఉన్నప్పుడు బాడీ ఏమవుతుందంటే మనం మ్యాగ్నటైజ్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి, స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, యూత్ కింద కనిపిస్తూ ఉంటాం. అంటే యాంటీ ఆక్సిడేషన్ దొరుకుతుంది మన వాటర్ లో, ఆల్కలైజేషన్ కూడా దొరుకుతుంది. మిరాకిల్ వాటర్ లో 2 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ ప్రాపర్టీస్ మనకు దీంట్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఒకసారి మన బాడీ ఏ విధంగా ఉంది, ఒకసారి మన ఇంటేక్ ఏమి ఇస్తున్నామంటే ప్రస్తుతానికి ఆల్ 3 ఇంటేక్స్ టు హ్యూమన్ బాడీ ఆర్ ఎస్డిక్ ఇన్ నేచర్. అంటే ఎస్డికి ఎయిర్ తీసుకుంటున్నాం, ఎస్డికి వాటర్ కూడా తాగుతున్నాం, ఎస్డికి ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల మనం హ్యూమన్ బాడీ అంతా ఇప్పటి వరకు టోటల్ ఎస్డిక్ అనేది అయిపోయింది. అలాగే ద గ్రేట్ పర్సన్ ఒట్టో హెన్రిచ్ వార్బర్, ఇతను ఏం చేశాడంటే క్యాన్సర్ ని రూట్ కాజ్ అనేది కనుక్కోవడం జరిగింది. ఆయన 1923లో రీసెర్చ్ చేస్తే 1931లో ఆయనకు నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యింది అనమాట. తను ఏం చెప్తున్నాడు అంటే ఫ్రెండ్స్, ఆ క్యాన్సర్ సెల్స్ అనేది గ్రో ఇన్ అండ్ ఎస్డిక్ ఎన్విరాన్మెంటల్. ఎప్పుడైతే మన హ్యూమన్ బాడీ ఎస్డిక్ లో ఉంటుందో క్యాన్సర్ సెల్స్ అనేది ఆటోమేటిక్ గా గ్రో అవుతాయి. అంటే ఒకసారి ఆలోచించండి, మన ప్రతి హ్యూమన్ బాడీలో మన క్యాన్సర్ సెల్స్ అనేది ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీ ఎస్డిక్ లో ఉంటుందో, మన బాడీ ఎస్డిక్ లో ఉందా లేదా అంటే ఫ్రెండ్స్ ఈ 3 things మనం ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ కూడా మన 3 things ఎస్డికే తీసుకుంటున్నాము అంటే మనకి ఎప్పటికైనా క్యాన్సర్ రావచ్చు అనేది వార్నింగ్ WHO కావచ్చు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు వార్నింగ్ చేస్తా ఉంది. 2025 వరకు కొన్ని లక్షల మంది క్యాన్సర్ తో అటాక్ రావచ్చు అని చెప్పేసి మనకు వార్నింగ్ అనేది ఇస్తా ఉంది. ఇది కూడా మనకు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మన బాడీ ఎప్పుడైతే ఎస్డిక్ లోకి వెళ్తుందో క్యాన్సర్ సెల్స్ అనేది గ్రో అవుతాయి. అలాగే క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ అన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ లో ఉంటుందో ఆ క్యాన్సర్ సెల్స్ అనేది సర్వైవ్ కావు. అలాగే వెన్ యువర్ బాడీ పిహెచ్ ఇస్ ఆల్కలైన్, నో ఇల్నెస్, నో డిసీజ్. అంటే ఇది నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, మన డాక్టర్ ఒట్టో హెన్రిచ్ వార్బర్ నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్ ఫిజియాలజీ మనకు చెప్తా ఉన్నారు. అంటే మన బాడీ ఎక్కడ ఉండాలి, ఆల్కలైన్ లో ఉండాలి. 7.5 పైన ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ 7.5 ఉన్నాయి. మన ఇంటికి ఇవ్వడం వల్ల మన బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ లో ఉంటుందో, పిహెచ్ ఇస్ ఆల్కలైన్ ఉంటుందో మనకి ఎలాంటి రోగం రాదు, ఎలాంటి డిసీజ్ అనేది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మనం ఒక్కసారి మీరు ఆలోచించండి, మనము ఏ విధంగా ఉన్నాము, ఒకసారి మీ సిమ్టమ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఒకసారి మైల్డ్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఎస్డిక్ లో ఉన్నప్పుడు, అంటే మా ఎస్డిక్ లో ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఎస్డిటి వస్తుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఇన్ఫెక్షన్, బాడీ ఆర్డర్, ల్యాక్ ఆఫ్ ఎనర్జియం, హెడేక్ వస్తుంది, టీత్ ప్రాబ్లం, ఇవన్నీ మైల్డ్ స్టేజ్ లో ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మైల్డే కాబట్టి ఏం కాదు లైట్ గా తీసుకుందాం అని చెప్పేసి టాబ్లెట్ వేసుకొని కామ కూర్చుంటాం. దాన్ని వదిలిన తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా మోడరేట్లకు వెళ్ళిపోతుంది, వెయిట్ గెయిన్ అవుతాం, మైగ్రేన్ వస్తుంది, ఎండోమెట్రియోసిస్, ఇన్సోమియా, డిప్రెషన్, సైనసిస్ట్, స్కిన్ డిసీజ్, అలర్జీస్ అనేది మోడరేట్ లోకి వెళ్ళిపోతా ఉంది. అలాగే
సివియర్ స్టేజ్. దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల సివియర్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం. హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, ఆస్టోపరిస్ రావచ్చు, ఒబెసిటీ రావచ్చు, ఆర్థరైటిస్ రావచ్చు, అల్సరేటివ్ క్యాన్సర్ రావచ్చు, పొసోరిసిస్, కిడ్నీ ఫెయిల్యూర్. ఈ విధంగా చూసినట్లయితే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్ ఏం చెప్తాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో వచ్చినంటే మిమ్మల్ని పేషెంట్ ని కాపాడే వాళ్ళం అని అంటారు. అంటే ఫస్ట్ స్టేజ్ లో మనకు తెలుస్తా ఉంది మైల్డ్ స్టేజ్ ని, కానీ మనం పట్టించుకోవట్లేదు. అదే మోడరేట్ లోకి వెళ్ళిపోతుంది, అయినా పట్టించుకోవట్లేదు. ఫోర్త్ స్టేజ్ కి వెళ్ళిపోతా ఉంది క్యాన్సర్ అనేది అటాక్, అప్పుడు బయటపడుతుంది. అంటే టెస్ట్ చేస్తే తెలుస్తుంది, టెస్ట్ చేసుకో మనం. కాబట్టి మనకు ఈ విధంగా మన బాడీ ఎస్డిక్ లో ఉంటే ఈ విధంగా మనము యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, ఆర్థరైటిస్, డయాబెటీస్, కాన్స్టిపేషన్, ఐబీపీ, గాట్, హై కొలెస్ట్రాల్, ఇండైజేషన్, ఆస్టోపరిసిస్, క్రానిక్ ఫ్యాటిక్, డ్యూడెంట్ అల్సరేటివ్ హార్ట్ డిసీజ్, ఈ విధంగా మనము దీంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ తోని మనము సఫర్ అవుతున్నామనంటే మన బాడీ ఎస్డిక్ లో ఉన్నట్టే ఫ్రెండ్స్. అంటే ఇప్పటికైనా మనం జాగ్రత్త పడి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని ఆల్కలైన్ లోకి తీసుకొస్తే మన ఒట్టో హెన్రిచ్ బార్ గారు చెప్పినట్టు ఆ క్యాన్సర్ అనేది రాకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు లైన్ లో ఉండండి. అలాగే నేను ఒకసారి మన వాటర్ తాగితే మన బాడీ ఏమవుతుంది అనేది ఒక్కసారి మీకు లైవ్ లో అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్ మనము స్ప్రైట్, మనకు మన బాడీ ఇలా ఉంది అనుకోండి ఫ్రెండ్స్, మన బాడీ ఇలా ఉంది. మనం ఎప్పుడైనా మనము స్ప్రైట్ తాగామనుకోండి, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏ విధంగా అవుతుందో మన బాడీ. టోటల్లీ మనకు ఆల్కలైన్ మనకు ఇది అయిపోతుంది ఫ్రెండ్స్. ఏది మన ఆల్కలైన్ ఉన్న బాడీ కూడా మనకి ఎస్డిక్ లోకి వెళ్ళిపోతా ఉంది. అంటే మనకు ఎంత డేంజర్ అనేది ఒకసారి చూడండి. ఇది మనకు కార్బోహైడ్రేట్ డ్రింక్ తాగినప్పుడు టోటల్లీ మన హ్యూమన్ బాడీ అనేది మనకు చేంజ్ అయిపోతుంది, ఎస్డిక్ లోకి వెళ్ళిపోతా ఉంది. అంటే మనము ఈ విధంగా మనము ఈ బయట పనేషియో ఆల్కలైన్ వాటర్ నుంచి వచ్చిన వాటర్ తాగడం వల్ల మనకి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మన బాడీ ఇప్పుడు అయితే స్ప్రైట్ తాగిన తర్వాత ఈ వాటర్ మనం ఎన్ని పోసినా గానీ ఎస్డిక్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎన్ని నీళ్లు పోసినా గానీ ఎస్డిక్ లోనే ఉంటుంది. అంటే కొన్ని 30-40 లీటర్లు మనము ఈ వాటర్ పోస్తేనే మనకి ఇది నార్మల్ గా వస్తుంది. అంటే అర్థం చేసుకోండి మనము ఎంత డేంజరస్ ఇది వాటర్ మనము తింటున్నాం అనేది, తాగుతున్నాం అనేది అర్థం చేసుకోవచ్చు. కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అనేది మనము ఈ విధంగా మన బాడీ అంతా ఎస్డిక్ అయినప్పుడు మన క్యాన్సర్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన ఈ బయటోరేమో పనేషియో మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్ మిషన్ వచ్చిన వాటర్ తాగడం వల్ల మన బాడీ అనేది మనకు దీంట్లోకి రావచ్చు అనమాట, ఆల్కలైన్ లోకి రావచ్చు. కాబట్టి మనం ఇప్పటికైనా మనము దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు ఈ విధంగా మనకు బాడీ అనేది ఆల్కలైన్ లోకి తీసుకురావచ్చు. మనం మిరాకిల్ వాటర్ లో చెప్పుకున్నట్టు 3 థింగ్స్ ఏంటివి అంటే యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైజేషన్ మనం గురించి తెలుసుకున్నాము. మన వాటర్ లో కూడా అవి ఉండడం వల్ల మనకు సఫిషియెంట్ గా ఈ వాటర్ లో దొరుకుతున్నాయి. థర్డ్ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు మైక్రో క్లస్టర్ కూడా మనకు సైంటిస్టులు చెప్పినట్టు మిరాకిల్ వాటర్ లో ఉన్న థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి మైక్రో క్లస్టర్ లో ఏముందంటే మన యాక్చువల్ గా వాటర్ మాలిక్యులస్ ఎట్లా ఉంటుందంటే 20-26 మాలిక్యులస్ ఉంటుంది. ఒక ఫుట్బాల్ షేప్ లో ఉంటుంది. ఆ ఫుట్బాల్ షేప్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మన సెల్ చూసుకొని ఇందులో మనకు చార్ట్ లో చూపించినట్టు సెల్ సైజ్ అనేది గుండు సూది మీద 22,000 సెల్స్ పెట్టొచ్చు అని చెప్పినప్పుడు ఎంత సన్నగా ఉంటాయి అంటే వాటర్ కూడా చాలా సన్నగా ఉండాలి ప్లస్. కానీ ఒక ఫుట్బాల్ షేప్ లో ఉండడం వల్ల వాటర్ దాంట్లో చుచ్చుకొని పోకుండా అలాగే ఉండిపోతా ఉంది మన ఆరో వాటర్ తాగడం వల్ల. ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, 1/2 లీటర్ ఎప్పుడైతే మనం నీళ్ళు తాగామో కడుపులనే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మనము లబ్డబుల్ అటు ఇటు నడుస్తున్నప్పుడు సౌండ్ అనేది వస్తుంది, లబ్డబుల్ సౌండ్ అని వస్తుంది, లోపల గులుగులు సౌండ్ వస్తుంది. అలాగే మనకు ఈ బయట ఏమో మ్యాగ్నెటో వాటర్ తాగినప్పుడు ఏమవుతుందనంటే ఆ సెల్ సైజ్ అనేది మైక్రో క్లస్టర్ అవ్వడం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ లోపల ఉండడం వల్ల ఏంటంటే క్లస్టర్ సైజ్ ను తగ్గించి 4 to 6 వరకు తగ్గించేసి మనం ఇందాక ఈ స్లైడ్ లో చూపించినట్టు ఆ లోపలికి చొచ్చుకొని పోతుంది. సెల్ లోకి చొచ్చుకొని పోవడం వల్ల మనకు అందులో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అంటే ఎంత అద్భుతమైన వాటర్ చూడండి. మిరాకిల్ వాటర్ లో ఉన్న 3 ప్రాపర్టీస్, దానికి అదనంగా మ్యాగ్నెటిక్స్ పవర్ అనేది మనకి ఈ వాటర్ లో ఉంటుంది. అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మనకు ఈ స్లైడ్ చూడండి, మీకు మాక్సిమం అర్థమైపోతుంది. నార్మల్ వాటర్ తాగినప్పుడు బాడీ అంతా సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటే డైలీ రిపేర్ అనేది ఉంటుంది. ఏదో ఒకటి అనీజీగా ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. హెడేక్ కానీ, తలనొప్పి కానీ, జ్వరం కానీ, జలుబు కానీ, మన బాడీ పెయిన్స్ కానీ, ఈ విధంగా ఏదో ఒకటి లోపల రిపేర్ చేస్తున్నట్టే ఉంటుంది. గోళీలు వేసుకుంటా ఉంటాము, అనీజీగా ఉంటాం.
ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఎస్డిక్ తీసుకోవడం వల్ల ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి మనకు పనేషియో మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్ నుంచి తీసిన వాటర్ తాగడం వల్ల ఒక్కసారి ఫ్లష్ అవుట్ కొట్టినట్టు టోటల్ మన బాడీని అంతా క్లీన్ చేసేస్తుంది. క్లీన్ చేయడం వల్ల మన ఆర్గాన్స్ అనేది హెల్దీగా ఉంటాయి. హెల్దీగా ఉండడం వల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు ఈ వాటర్ వల్ల మైక్రో క్లస్టరింగ్ ఏ విధంగా ఉంది అనేది మీకు మళ్ళీ ఒకసారి లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే మన వంటలో ఏ విధంగా మనకు పనిచేస్తుంది, మనకు వంటలో మనకు యూజ్ చేస్తే ఈ వాటర్ ని మనకు ఏ విధంగా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మైక్రో క్లస్టర్ ఉన్న వాటర్ ని యూజ్ చేయడం వల్ల మనకు రిజల్ట్ ఏ విధంగా వస్తాయి అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనము పసుపు ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీరు చూడండి. ఇక పసుపు కలర్ లో ఉంది. మనం ఈ పసుపుని నేను ఇంట్లో వాడతారు కదా ఫ్రెండ్స్. ఈ పసుపుని నేను 2 గ్లాసెస్ లో ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. వేసిన తర్వాత మన వాటర్ తోని ఆర్ఓ నీళ్ళతోని మనం వంట చేసుకుంటాం కాబట్టి ఒకసారి ఈ పసుపులో నేను ఈ వాటర్ ను పోయడం వల్ల ఒకసారి కలర్ చూడండి. కలర్ ఏమొస్తుందంటే సేమ్ యాస్టీజ్ గా ఏమొస్తుందంటే పసుపు కలరే వచ్చింది. అలాగే మనకు మ్యాగ్నెటో వాటర్ ఆల్కలైన్ మిషన్ నుంచి తీసిన వాటర్ ని మనం పసుపులో పోసినప్పుడు ఏ విధంగా వస్తుందంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 2 పసుపులు వేసాను, ఒకటేమో ఈ కలర్ వచ్చింది, ఇంకొకటి ఈ కలర్ వచ్చింది. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది మైక్రో క్లస్టరింగ్ వాటర్. ఈ మైక్రో క్లస్టరింగ్ వాటర్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న మనకు మైక్రో క్లస్టరింగ్ అవడం వల్ల ఈ విధంగా కలర్ వచ్చింది. ఇది నార్మల్ వాటర్ లో మైక్రో క్లస్టరింగ్ కాకుండా 24 to 26 మాలిక్యులర్స్ ఉన్న వాటర్ దీంట్లో ఏం చేస్తుందంటే 2 పసుపు సేమ్ వేసాను ఫ్రెండ్స్. కాబట్టి కలర్ చూడండి ఏ విధంగా డిఫరెన్స్ వస్తుంది. ఈ కలర్ ఎందుకు వచ్చింది అని అంటే మాక్సిమం లేడీస్ కి అర్థమవుతుంది. ఇది మన పసుపు కొమ్మును విడిచినప్పుడు కలర్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. పసుపు మాత్రం ఈ విధంగా ఉంటుంది, కలర్ మాత్రం పసుపు కొమ్ము విడిచినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అంటే దాంట్లో డాట్ అన్నది ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. అవి ఏంటంటే కురుక్మిని అంటారు. ఆ కురుక్మిని ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనకు ఆ క్యాన్సర్ రాకుండా మనకు రోగ నిరోధక శక్తి కింద పనిచేస్తుంది. అంటే మనకు చిన్న ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తాకినప్పుడు పసుపునే ఉపయోగించడం వల్ల మనకు రోగం అనేది దెబ్బ తొందర తగ్గిపోతుంది అని అంటే మెయిన్ కారణం ఏంటంటే దీంట్లో కురుక్మిని అనేది ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదే మన పసుపుని మన రైతులు పండిస్తారు, తెలుగు రాష్ట్రాల్లో రైతులు పండిస్తారు, అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, 1 kgలో కురుక్మిని 25 grams తీసి దాన్ని టాబ్లెట్ రూపంలో తీసుకొచ్చి మన ఇండియాలో క్యాన్సర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకే టాబ్లెట్ రూపంలో తీసుకొచ్చి మనకే అమ్ముతున్నాడు. అంటే బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది అర్థం చేసుకోవచ్చు. మన వంటింట్లోనే క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకునే పసుపు మన దగ్గర ఉంది. పసుపులో కురుక్మిని ఉంది. మనము రోజు వాడే వాటర్ అనేది ఆ కురుక్మిని బయటికి తీయకుండా నార్మల్ పసుపుని మనకు ఇస్తుంది. మన వాటరు ఈ బైటోరియం పనేషియా మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్ మిషన్ నుంచి వచ్చిన వాటర్ లో మనకు ఇది మైక్రో క్లస్టర్ ఉండడం వల్ల మనకు పసుపులో ఉన్న కురుక్మిని కూడా బయటికి తీసుకొచ్చి మన వంటలో వాడడం వల్ల అద్భుతంగా పసుపులో కానీ జీలకర్రలో కానీ దానిలో మినరల్స్ అన్నిటిని బయటికి తీసి మనకు అద్భుతంగా మనము న్యాచురల్ పద్ధతిలో మనం ఇందాక చూపించినప్పుడు మనకు లైనస్ పాలింగ్ గారు చెప్పినట్టు ఫుడ్ ని మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ ని కూడా స్వచ్ఛమైన వాటర్ ని మనం తీసుకోవడం వల్ల 2 సఫిషియెంట్ గా తీసుకుంటున్న వల్ల మనము మన లైఫ్ స్టైల్ అనేది 67 నుంచి మినిమం 15 years నుంచి 20 years మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే 3 సఫిషియెంట్ గా తీసుకోవట్లేదు. మనం ఓన్లీ ఆహారాన్ని, నీటిని మాత్రమే ఎందుకంటే చెప్తాం అంటే మన బాడీలో 72.5% వాటరే ఉంది కాబట్టి ఒకసారి ఈ వాటర్ మనం చేంజ్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి, ఆల్కలైన్ అయిపోతాయి. కాబట్టి మనకు రోగ నిరోధక శక్తిని అనేది పెంచడం వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ అనేది 15 to 20 years మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ బైటోరియం పనేషియో మ్యాగ్నెటో ఆల్కలైన్ వాటర్ నుంచి వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఇప్పటి నుంచి చేసినా కానీ మన లైఫ్ స్టైల్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మన హెల్దీ లైఫ్ అనేది జీవించవచ్చు. మన ఫ్యామిలీని కూడా మనం కాపాడుకోవచ్చు అనేది ఎంత అద్భుతంగా మనకు ప్రొడక్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటి నుంచైనా మనము ఈ వాటర్ ని కన్జ్యూమ్ చేసి మనము తాగడం వల్ల అద్భుతమైన మనకు మిరాకిల్ వాటర్ లో మనకు ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకు అలాంటి ప్రాపర్టీస్ మనకు దీంట్లో రావడం జరిగింది. ఇంత అద్భుతంగా మనకు ఈ ప్రొడక్ట్ ని అందించినందుకు సాగర్ కుమార్ జోషి గారికి మనకు
థ్యాంక్ చెప్పుకోవాలి. అలాగే మన బాడీలో డిజార్డర్ సొల్యూషన్ ఫర్ ఎసిడోస్ అండ్ హైపోక్సియా D4 ఏ విధంగా వస్తుంది, డిఫిషియన్సీ నుంచి డిజార్డర్లోకి వస్తుంది, డిజార్డర్ డీజనరేషన్ డిజీజ్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం ఈ వాటర్ నుంచి ఇప్పటికైనా మనం తాగడం వల్ల మనకి ఏమవుతుందనంటే డిసీజ్ నుంచి మనకు డిజనరేషన్ కి కన్వర్ట్ కావచ్చు, తర్వాత డిజార్డర్ డిఫిషియన్సీ ఈ విధంగా మనము రిటర్న్ అనేది తీసుకురావచ్చు, మనము బ్యాక్ అనేది తీసుకురావచ్చు. ఇంత అద్భుతమైన మనకు ప్రొడక్ట్ అనేది మన డాక్టర్ సాగర్ కుమార్ జోషి గారు స్పెషల్ ప్రైజ్ మీద మనకు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పుడు 44,990కి ఇవ్వడం జరుగుతా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ ని మనకు తక్కువ రేట్ లో మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. మార్కెట్ లో చాలా మిషన్స్ వస్తా ఉన్నాయి. ఇది న్యాచురల్ పద్ధతిలో మనకు ఈ 3 ప్రాపర్టీస్ మిరాకిల్ వాటర్ లో ఏదైతే మనకు సఫిషియెంట్ గా దొరుకుతున్నాయో వాటన్నిటిని మనకు ఇవ్వడం జరుగుతా ఉంది ఈ వాటర్ లో, ఈ మిషన్ నుంచి వచ్చిన వాటర్ లో. కాబట్టి ఎంత అద్భుతంగా మనకు ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మన తక్కువ రేట్ లో ఉంది. అలాగే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయండి, ఈ రేట్ అనేది ఒకసారి మనం సింప్లిఫై చేసుకుందాం. ఇంతవరకు మనం సరిగ్గా ఒకసారి రేట్ గురించి రాగానే మన మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అవుతుందంటే మనకు ఇంత రేట్ ఇన్ని ప్రాపర్టీస్ బాగానే ఉన్నాయి కానీ రేట్ వరకు వచ్చే వరకు కొంచెము ఎక్కువ అనిపిస్తుంది. మన ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచడానికి అనగానే మనము ఆలోచనలో పడతాం ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి సింప్లిఫై చేసి చెప్తాను. టోటల్ ఇన్వెస్ట్ మనం ఎక్కడ చేస్తున్నాం ఫ్రెండ్స్? టోటల్ 44,990 చేస్తున్నాము. ఎవరి మీద చేస్తున్నాము? ఎంటైర్ ఫ్యామిలీని హెల్దీ వాటర్ మనం తాగడానికి మనం ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాము. అది 25 years అనుకోని క్యాల్కులేషన్. అప్పుడు ఏమవుతుందంటే మనకు 25 years క్యాల్కులేషన్ చేస్తున్నాడు. పర్ ఇయర్ 1,800 పడుతుంది. మంత్ 150 రూపీస్ ఖర్చు అవుతుంది. పర్ డే వచ్చేసి 5 రూపీస్ ఖర్చు అవుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, 5 రూపీస్ ఖర్చు పెట్టి మన ఎంటైర్ ఫ్యామిలీని ఆరోగ్యాన్ని కాపాడుకుందామా, లేకుంటే మనకు అన్నెసరీ మనము ఖర్చు పెడతా ఉంటాము. ఖర్చు పెట్టి కొన్ని 100,000 రోజు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. వాటిని అలా ఖర్చు పెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుందామా, మన లైఫ్ స్టైల్ ని పెంచుకుందామా అనేది మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడు ఏం చేశాడంటే ఫ్రెండ్స్, మనకు 120 సంవత్సరాలు బతుకుమని యూనివర్స్ లో ఉన్న దేవుడు మన అందరికి ఒకటే ఆయుష్ ఇచ్చాడు ఫ్రెండ్స్. జపాన్ వాళ్ళకు ఒకటే ఆయుష్ ఇచ్చాడు, మనకు చైనా వాళ్ళకు వేరే కంట్రీలో ఉన్న అందరికి ఒకటే ఆయుష్ ఇచ్చి భూమి మీద పడేశాడు. మనం ఏం చేస్తున్నాం? 120 సంవత్సరాలు బతకకుండా మన నేచర్ ని దూరం చేసుకుంటూ, మన అలవాట్లు చేంజ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ నుండి 67 సంవత్సరాలు తీసుకొచ్చాము. ఒకసారి ఆలోచించండి, 8-10 రూపాయలు పెట్టి టీ తాగితే పైన ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, మనకు పైన చిత్రగుప్తుడు ఉంటారు కదా ఫ్రెండ్స్, యమలోకంలో మన యమధర్మరాజు చిత్రగుప్తుడు అని ఉంటారు. వాళ్ళ మన చిట్టా అంతా రాస్తా ఉంటాడు. అతను ఏం చేస్తా ఉంటాడంటే మంచి పనులు చేస్తే లైఫ్ ఎక్స్పాండ్ చేస్తుంటాడు. మనకు చెడు పనులు చేస్తున్నప్పుడు అప్పుడు లైఫ్ అనేది తగ్గిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 120 సంవత్సరాలు బతుకుమని దేవుడికి భూమి చేసినప్పుడు మన లైఫ్ స్టైల్ మనం అంతా అలవాట్లు చేంజ్ చేసుకొని తెలిసినప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ తగ్గిస్తూ ఉంటాడు దేవుడు. చిత్రగుప్తుడు లెక్క ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తా ఉన్నాను అర్థమయ్యేటట్టు, మీరు అన్నిదా వేరే విధంగా భావించవద్దు. మనకు చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే, టీ తాగుతున్నాం ఫ్రెండ్స్, టీ తాగుతున్నప్పుడు ఏం చేస్తాడు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే, 1 రోజు 2 రోజులు తగ్గిస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఆ టీలో వాడే వాటర్ 60 వాటర్ వాడుతా ఉన్నాము. షుగర్ మంచిది కాదు, కెమికలే, టీ పొడి కెమికలే. మనకు అన్ని విధాలుగా మనము టీ అనేది ఎస్డిక్ అనమాట. ఎస్డిక్ ని మన బాడీలో 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడుతా ఉన్నాము. అప్పుడు ఏం చేస్తాడు చిత్రగుప్తుడు? 2 రోజులు కట్ చేసేస్తాడు. అలాగే ఎవరైనా ఇప్పటికైనా ఈ బైడోరియం, పనేషియం, మ్యాగ్నెటో, ఆల్కలైన్ వాటర్ మిషన్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు తాగుతున్నారు అనుకోండి గ్లాసులు, ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే 1 రోజు 2 రోజులు యాడ్ చేస్తాడు అనమాట, ఎన్హాన్స్ చేస్తా ఉంటాడు. అంటే ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, డబ్బు ఖర్చు పెట్టి మనము ఎస్డిక్ అనేది మనం ఒక బాడీలో ఇంటేక్ చేస్తా ఉన్నాము. కానీ ఒక 5 రూపాయలు మన ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుండి అంటే ఆలోచన చేస్తున్నాము. ఆరోగ్యమైన వాటర్ తాగుతా ఉన్నాము. వాటర్ వల్ల ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోగలిగాం మనము. కాబట్టి ఇప్పటికైనా మనం రియలైజ్ కాండి, మోటివేషనల్ కావద్దు ఫ్రెండ్స్, రియలైజేషన్ కావాలి. మన ఫ్యామిలీకి మనం ఏమిస్తున్నాము, మన ఫ్యామిలీకి ఇన్ని రోజులు ఏ వాటర్ ఇచ్చాము అనేది రియలైజేషన్ కండి. అలాగే మనకు లీగాలిటీగా చూసుకున్నట్టయితే మెడికల్ డివైస్ సర్టిఫికేషన్ కూడా మనకు ఈ బయట ఉంది. YSO 13485 సర్టిఫికేషన్, అలాగే 14,001 సర్టిఫికేట్ కూడా ఉంది. అలాగే ఒక్కసారి మీరు ఆలోచించండి, హౌ మచ్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్. ఏ విధంగా మీరు ఫ్యామిలీ హెల్త్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంపార్టెన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఫ్రెండ్స్, మన ప్రెసెంట్ లో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి, మన ఇంట్లో బైక్లు ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీలు ఉంటాయి, కార్ ఉంటుంది, ఇన్సూరెన్స్లు ఉంటాయి, వాషింగ్ మిషన్లు ఉంటాయి, అన్ని రకరకాలుగా మనకు ఐటమ్స్ అని ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన ఫ్యామిలీకి హెల్తీగా ఉంచడానికి ఏదైనా ప్రోడక్ట్ ఉందా అంటే ఒకసారి ఆలోచించండి. అంటే మన యూ బెటర్ ఫ్యామిలీ మాత్రమే మనకు హెల్దీ ఫ్యామిలీలో ఉన్నట్టు.
ఎందుకంటే మనకు ఫ్యామిలీని హెల్తీగా ఉంచుతాం అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అలాగే బైక్ నాన్ మూవింగ్ అంటే మనకు అవసరాలను తీర్చే బైక్‌కు మనం సర్వీసింగ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. అంటే ఇంజిన్‌లో మనకు పెట్రోల్ అనేది మంచి పెట్రోల్‌నే పోస్తాము. ఏడ పడితే ఆడ పొయ్యము. కానీ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మాత్రం ఏది పడితే అది పోస్తాం. ఇందాక చెప్పినట్టు కార్బోహైడ్రేట్ డ్రింక్స్ ఏది పడితే అది దాని లోపలేస్తా ఉంటాము. ప్రాసెస్ ఫుడ్ తింటా ఉంటాము. మనం అవన్నీ తినడం వల్ల లోపల ఏమవుతుందని ఒక ఆలోచించము. కానీ మన బైక్‌లో మాత్రం వేరే పెట్రోల్ పోయంగానే అసలు నిద్ర పట్టదు ఆ రోజు. బైక్ ఏమైంది? ఇంజిన్ పాడైందా? ఇంజిన్ పాడైందా? వెంటనే రిపేరింగ్ షాప్‌కి తీసుకెళ్తామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే మన హ్యూమన్ బాడీలో రోజు మనకు స్ప్రైట్‌లు గాని, మనకు కార్బోహైడ్రేట్ డ్రింక్స్ గాని, ఫాస్ట్ ఫుడ్ గాని రోజు చేస్తూనే ఉంటాము. బయట చూసుకున్నట్టయితే ప్రతి ఏరియాలో జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. రోజు జనాలంతా అక్కడే ఉంటుర్రు. ఇంట్లో కిచెన్ మర్చిపోయారు. అంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత లోపలేస్తున్నాము. అయినా గాని మనం ఆలోచించము. బైక్‌లో ఏదో తప్పుదారి మనం పెట్రోల్ రోడ్ మీద ఉన్న పెట్రోల్ పోయంగానే మనం అంతా కంగారు పడతామే. మన బాడీలో ఎస్‌డికేస్తున్నప్పుడు మనం ఎందుకు కంగారు పడట్లేదు అనంటే, వాటికి మాట్లాడడానికి లేదు. ఏంటంటే వాటి విలువ తెలియక మనకి ఇన్ని రోజుల నుంచి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ విలువ వెలకట్టితే లెక్కలేనని వెలకట్టలేని విలువైన మన ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నాయి. దాదాపు అప్రాక్స్ 350 కోట్ల పైనే మనకు వాల్యూస్ ఇస్తాయి అంటే అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మన ఆర్గాన్స్‌ని కాపాడుకుందాము. ఆ బైక్ పోతే బైక్ కొనుక్కోవచ్చు. టీవీ పోతే టీవీ కొనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడే ఉంటున్నాము. మన ఇళ్లలో మొత్తము అనుకోవద్దు గానీ ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి మొత్తం పోయాయనుకోండి, మన దగ్గర డబ్బుంది ఫ్రెండ్స్. మనకు ఒక రోజులో మనం ఇవన్నీ తెచ్చుకుంటామా లేదా ఒకసారి ఆలోచించండి. అలాగే మన ఆర్గాన్స్ ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, మన లంగ్స్ పోయాయనుకోండి, హైదరాబాద్‌లో దొరుకుతాయా? ఒక్కసారి ఆలోచించండి. లేదు ఢిల్లీ పోదాం, ఢిల్లీలో దొరుకుతాయా? లేదా అమెరికా పోదాం, అమెరికాలో దొరుకుతాయా? వరల్డ్‌లో ఎక్కడైనా దొరుకుతాయా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. లంగ్స్ లేకపోవడం వల్లనే మీనా వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది. ఆ మీనాకు 100 కోట్ల ఆస్తి ఉంది. అయినా గాని వాళ్ళ భర్తననేది కాపాడుకోలేకపోయింది. అంటే ఆర్గాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. మీ ఫ్యామిలీ హెల్త్‌ని అనేది కాపాడుకోండి అని మాత్రమే మేము చెప్పగలుగుతాం. మన పార్ట్స్ పోతే కంప్లీట్ టు కంప్లీట్ పార్ట్స్ దొరుకుతాయి. మన ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అయితే పీస్ టు పీస్ దొరకదు కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజ్ కండి. అలాగే చిన్న పిల్లలు ఫ్రెండ్స్, చిన్న పిల్లలు మనం చూడండి ఇందాక చెప్పినట్టు వాళ్ళు పుట్టంగానే ఉమ్మ నీరుతో పుడతారు ఫ్రెండ్స్. వాళ్ళు 9.5 పీహెచ్ అమ్మ నుంచి బయటికి రాగానే 9.5 పీహెచ్ ఉన్న పిల్లలు మీరు అర్థం చేసుకోండి. ఇదొక్క స్లైడ్ ఫ్రెండ్స్ మనకి ఇదొక్క స్లైడే మనకు లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. పిల్లలకు 9.5 ఉన్న పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాము? కార్బోహైడ్రేట్ డ్రింక్స్ ఇస్తా ఉన్నాము. 1 పీహెచ్ ఉన్న వాటర్ ఇవ్వడం వల్ల హలో, బ్రేక్ అయిందండి, వాయిస్ రావడం లేదు. హలో హలో సార్, వాయిస్ బ్రేక్ అయింది, వినపడడం లేదు.